విజయవాడ కనకదుర్గమ్మకి ముక్కు పుడక ఎలా వచ్చిందో మీకు తెలుసా? ఒకసారి కృష్ణమ్మ భూమి మీద నీరు పారాలని వెళుతూ ఉంటుంది. అలా వెళుతూ బెజవాడికి వస్తుంది. సముద్రంలో కలవడానికి వెళ్తున్న కృష్ణమ్మకి దారిలో ఇంద్రకీలాద్రి పర్వతం అడ్డు వచ్చింది. అప్పుడు కృష్ణవేనమ్మ ఇంద్రకీలాద్రికి నమస్కరించి దయచేసి నాకు దారినివ్వు అని అడుగుతుంది. అప్పుడు ఇంద్రకీలాద్రి పర్వతం, నేను ఎన్నో సంవత్సరాల పాటు తపస్సు చేయడం వలన దుర్గమ్మ కరుణించి నాపై కొలువై ఉంది. ఇప్పుడు నీకు దారినిస్తే నువ్వు ఇంద్రకీలాద్రికి ఏం చేస్తావో ఏమో. నా తల్లి దుర్గమ్మ ఇబ్బంది పడే ఏ పని నేను చెయ్యను అని అంటుంది. అప్పుడు కృష్ణమ్మ కొండపై ఉన్న దుర్గమ్మని చూస్తూ ప్రార్థిస్తుంది. కనకదుర్గమ్మ కరుణించి నువ్వు అనుకున్నది జరుగుతుంది, కానీ నాకు నీ దగ్గర నుండి ఒకటి కావాలి అని అడుగుతుంది. దానికి కృష్ణమ్మ సరే ఇస్తాను అంటుంది. కనకదుర్గమ్మ నవ్వుతూ, ఈ ఇంద్రకీలాద్రి పర్వతంకి ఒక బెజ్జం ఉంది. నువ్వు పర్వతంని ఏమీ చెయ్యకుండా ఆ దారి గుండా ప్రవహించు అని చెబుతుంది. దానికి కృష్ణమ్మ అంగీకరించి నీకు నా దగ్గర నుండి ఏం కావాలి అని అడుగుతుంది. కనకదుర్గమ్మ నవ్వుతూ, నాకు నీ ముక్కు పుడక బాగా నచ్చింది, దాన్ని నాకు అరువుగా ఇవ్వు అని అడుగుతుంది. కృష్ణవేనమ్మ తన ముక్కు పుడకని అరువుగా ఇచ్చి ఇలా అంటుంది, ఈ కలియుగం అంతమయ్యే సమయంలో నేనే కొండ మీదకు ఎగసి నా ముక్కు పుడకను అందుకుంటాను అని చెప్పి ఇంద్రకీలాద్రి పర్వతంకి ఉన్న బెజ్జం ద్వారా ప్రవహించి సముద్రంలో కలిసిపోతుంది.